తిరుపతి వైఎస్ఆర్ శాఖ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. అనుబంధ విభాగాలు పార్టీకి చాలా ముఖ్యమైనటువంటి శాఖ. గతంలో అనుబంధ విభాగాలు అంటే ఏదో ఒక నాయకుడు సిఫార్సు మేరకు వాళ్ళని నియమించేసేటటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఇక మీదట అనుబంధ శాఖలు అలా ఉండకూడదు. ఈ విభాగాలు పూర్తిగా పార్టీకి కళ్ళు చెవులుగా పనిచేయాలన్నటువంటి ఉద్దేశంతో తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాఖ అనుబంధ విభాగాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా మీరు చూసే ఉంటారు, గత కొద్ది రోజులుగా ప్రతి అనుబంధ విభాగంలో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా నేను అధ్యక్షులు కలుస్తున్నాం. దానికి కారణం భవిష్యత్తులో మనం పార్టీ నడిపేటటువంటి ప్రక్రియలో మీ పాత్రే అతి కీలకంగా ఉండబోతుంది. మీ ద్వారానే పార్టీ కార్యక్రమాలు చేయబోతున్నాం, మీ ద్వారానే పార్టీని పటిష్టపరచబోతున్నాం, మీ ద్వారానే పార్టీని నడపబోతున్నాం, ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నాం, వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఈ మీ ద్వారా ఇది జరగాలి అంటే మీకు పార్టీకి మధ్యన నేరుగా బంధం అనేది బలపడాలి. నేను మీ నుంచి నూతనంగా కార్యవర్గ సభ్యులుగా నియమింపబడినటువంటి వాళ్ళ దగ్గర కోరుకునేది ఏంటంటే తరచూ మనం కలుద్దాం, మన అభిప్రాయాన్ని పంచుకుందాం, పార్టీని ముందుకు నడపడంలో భాగంగా మన ఆలోచనలు షేర్ చేసుకొని ఇప్పుడు మైనారిటీ విభాగంలో ఏ అంశాన్ని మనం ఎంచుకొని కార్యక్రమాలు చేపడితే మొత్తం మైనారిటీ విభాగం తిరుపతిలో ఉన్నటువంటి మైనారిటీలందరూ కూడా పార్టీకి నడిపించగలమో మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం నేను చెప్పడం ద్వారా అధ్యక్షులు పిలుపునివ్వడం ద్వారా కార్యక్రమాలు చేయడం కాదు, మీరు కూడా ఇన్నోవేటివ్ గా ఎలాంటి కార్యక్రమాలు చేపడితే మనం బలపడతాం అన్నటువంటి విషయంలో చర్చించే స్థాయికి మన బంధం నేరుగా బలపడాలి, తరచూ మనం కలవాలి. మీరు ఇదంతా చేయాలంటే పార్టీ పట్ల కనీసం మీకు ఒక అవగాహన ఉండాలి. పార్టీ ఏం చేస్తుంది, పార్టీ విధి విధానాలు ఏంటి, మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, ఏ సమస్య మీద ఎలా స్పందిస్తున్నారు, దీనికోసం మీరు ఏం చేయాలి. ఇప్పుడు ఇమాం ఇంతకుముందు మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పినాడు, షో చేసేటటువంటి వాళ్లకు పార్టీలో ఏమాత్రం స్థానం లేదు, కష్టపడేటటువంటి వాళ్ళకే స్థానం ఉంటుందని. ఇటువంటి మాటలు నిజంగా అక్షర సత్యాలుగా మనం రుజువు చేయించబడ్డాయి తిరుపతి శాఖలో. ఇప్పటివరకు మనం పదవులు ఇచ్చినటువంటి వాళ్ళలో 98% మంది అంతా కూడా పార్టీకి కష్టపడినటువంటి వాళ్ళే తప్ప ఏదో షో తట్టి మేము ఇది చేసేసాం మేము తన రోజుల్లో మాకు పదవులు ఇచ్చేయండి అంటే ఆ పరిస్థితి జరగలేదు. మనం ఓడిపోయిండొచ్చునేమో కాక కొంతమంది మన నుంచి వెళ్ళిపోయిండొచ్చునేమో కాక వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం. 98% మందికి మనం పూర్తిగా పార్టీ పట్ల నిబద్ధత కలిగినటువంటి వాళ్ళనే మనం పెట్టుకోవడం జరిగింది. అంటే పార్టీకి ఏ విధంగా కష్టపడతారు అంటే పార్టీకి ఏం చేయాలా. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే వస్తారు, ప్రతి కార్యక్రమానికి హాజరు కావచ్చు, మీరు సిన్సియర్గా ఉండొచ్చు, మిమ్మల్ని పార్టీ గుర్తిస్తుంది, మిమ్మల్ని అభిమానిస్తుంది. అంటే మీరు కేవలం రావడం వరకే పరిమితం అవ్వాలనుకుంటున్నారా, నాయకుడిగా మారాలనుకుంటున్నారా? నాయకుడిగా మారాలంటే కొంత మీరు కూడా పరివర్తన రావాలి. అంటే మన పత్రికని రోజు చదివేటటువంటి అలవాటు చేసుకోవాలి. తద్వారా మనకు విషయ పరిజ్ఞానం తెలుస్తుంది. మన పార్టీ, మన పత్రిక ప్రభుత్వపు తప్పుల్ని ఏ విధంగా ఎత్తి చూపుతుందో మొదట తెలుసుకోగలుగుతాం. అది తెలుసుకుంటేనే మనం ఒకటి ప్లాన్ చేసి దాని మీద ప్రజలందరినీ కలుపుకొని పోయి, అంటే ఆ బాధపడుతున్నటువంటి వ్యక్తులను కలుపుకొని పోయి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేసినటువంటి వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టి పార్టీ పెద్దల దృష్టిని కూడా ఆకర్షించగలిగేటటువంటి స్థాయికి రాగలుగుతాం. నాకు ఈ మధ్య తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్తగా కాకుండా రాష్ట్ర యోజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యత మీ అందరి సహకారంతో నాకు కరుణాకర్ రెడ్డి గారు పార్టీలో కీలకం కాబట్టి అతని కొడుకుగా నేను ఈ పదవిని తెచ్చుకున్నానంటే అది పొరపాటే. దాదాపు పార్టీ
ఇన్సెప్షన్ నుంచి ఆ మాటకు వస్తే 4 దశాబ్దాలుగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో బంధం ఏర్పడినా నేను ఏ రోజు నాకు పార్టీలో పదవి కావాలి అని నేను అడిగింది లేదు, మా నాన్న రికమెండ్ చేసింది లేదు. ఈ సంవత్సర కాలంలో పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాఖను నడిపించినటువంటి తీరుకు కష్టానికి ప్రతిఫలంగా పార్టీ అధినాయకత్వం గుర్తించి ఒక బాధ్యతలు పెట్టింది. అలా బాధ్యత చేపడితే మీరు నడవగలిగితే పార్టీలో ఎదుగుదల అనేది ఉంటుంది. ఎందుకంటే సాధక బాధలన్నీ తెలుస్తాయి, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, పార్టీని బలంగా చేసేటటువంటి అన్ని లక్షణాలు మనకు అబ్బుతాయి. నేను మీ అందరినీ మీ నాయకులుగా చూడాలనుకుంటున్నాను, నాయకులుగా మిమ్మల్ని తయారు చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మాట్లాడినటువంటి ఇమాంతో సహా ప్రతి ఒక్కళ్ళు ఓ దశాబ్దం కాలం కిందట మీలాగే ఇక్కడికి కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వం కింద ఆయన ఛత్రం కింద చేసినటువంటి వాడే. ఈరోజు ఒక ఇమామే తిరుపతిలో చాలా మంది నాయకులను తయారు చేసినటువంటి నాయకుడిగా మిగిలినాడు. ఇమ్రాన్ కావచ్చు, చోటాబాయ్ కావచ్చు, షఫీకాద్రి గారు కావచ్చు, మన మల్లవరవణ కావచ్చు, కాదర్ భాషాన్న కావచ్చు, ఎవరైతే ఎక్కువగా ఆ నాయకత్వపు లక్షణాలు చూపగలిగినారో వాళ్ళందరూ కూడా పై స్థాయిలో ఉన్నారు. కాలం ఇక్కడే ఆగిపోదు. మనకు ఒక సెట్ బ్యాక్ అయితే వచ్చింది, పోయిన ఎలక్షన్ లో ఓటమి పాలు మనం అయి ఉండొచ్చు కాక, కానీ రాబోయే రోజులన్నీ కూడా మనవేనన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ భవిష్యత్తులో మనం చూడబోయేటటువంటి మంచి రోజుల్లో మనం ఎక్కడ ఉంటామన్నది ఈ కష్టకాలంలో మనం వేసే అడుగుల మీదే ఆధారపడి ఉందన్నటువంటి విషయాన్ని మరొకటి. సో ఏం చేయాలి? పార్టీని ఎలా బలపరచగలం, మీ నాయకత్వపు లక్షణాలను ఎలా ప్రదర్శించగలం అంటే, పార్టీ ఎప్పుడు కూడా కొత్త నీరుని కోరుకుంటుంది. పారే నీళ్లు పాలతో సమానం అని అంటారు, ఊరే నీళ్లు అవి పూర్తిగా మురుగులాగా సమానం అని అంటారు. మనం కొత్త ప్రవాహాన్ని అందుకున్నట్టుగా పార్టీకి కొత్త రిక్రూట్మెంట్ అనేది కూడా జరగాలి. మీరు ఒక్కటే రావడం కాకుండా మీరు ఒక నలుగురిని కన్విన్స్ చేసి పార్టీ వైపు నడిపించేటట్టుగా ఉన్నారు. అలాగే నేను ఈ కొత్త వాళ్ళని తీసుకురమ్మంటున్నాను కదా, కొత్త రక్తాన్ని పార్టీకి ఎక్కించమంటున్నాను కదా అని నెంబర్ మాత్రమే ముఖ్యమని ఎవరిని పడితే వాళ్ళని చేర్పించేసి క్వాంటిటీ పెంచి క్వాలిటీ తగ్గించేస్తే పార్టీకి ప్రమాదకరంగా కూడా మారుతుంది. మీరు ఎంపిక చేసేటటువంటి వ్యక్తి బ్యాక్గ్రౌండ్ కూడా మీరు ఒకసారి చెక్ చేయాలి. నిబద్ధతగా పార్టీకి ఉంటాడా లేదా? మీరు 10 మందిని కాకుండా ఒక్క సరైనోడిని పార్టీ వైపు నడిపించినా అది మన పార్టీకి అసెట్గా మిగులుతుంది. అలా కాకుండా 10 మంది పనికిమాలను తెప్పిస్తే పార్టీ మరింత నష్టపోతుంది. పార్టీ అన్నాక మనకు ఒడిదుడుకులు ఉంటాయి. ఈ మధ్య కొన్ని ఘటనలు పార్టీ ఇమేజ్ని దెబ్బతీసేటట్టుగా కొంతమంది నడుచుకున్నారు. వాటిని మీరు ఈ వార్తాపత్రికల్లో వీటిల్లో చూసింటారు. ఇలాంటివి జరగకుండా క్రమశిక్షణతో నడిచేటటువంటి వాళ్ళు పార్టీకి అవసరం ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంది. మీ అందరినీ చూసిన తర్వాత నేను ప్రభుత్వంలో అలానే సులేమాన్తో అన్నాను, చాలా చక్కటి టీంని మీరు ఎంపిక చేశారు. వీళ్ళెవరు కూడా ఒత్తిడితోనూ మొహమాటానికి ఇక్కడికి వచ్చినట్టుగా నాకు కనపడటం లేదు. పార్టీకి స్టిక్ అయ్యేటట్టుగా ఉన్నట్టుగా నాకు ఎందుకో ఫీలింగ్ వస్తుంది, ఒక పాజిటివ్ ఫీలింగ్. వీళ్ళందరినీ కూడా మీరు బాగా లీడ్ చేయండి అని చెప్పారు. సో నేను తప్పు కాదని మీరే నిరూపించాలని కూడా నేను కోరుకుంటున్నాను. విధిగా అలానే 24 గంటలు మీ సమయాన్ని రాజకీయాలకే మీరు వెచ్చించాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ చాలా రకాలైనటువంటి పనులు ఉంటాయి. పార్టీ కాల్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కొంత సమయాన్ని మీరు పార్టీకి ఇవ్వడం అనేది నేర్చుకోండి. ఒక్కొక్కసారి మీరు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటారు. ఇప్పుడు మనకు చాలా ఉపయోగకరంగా మారినటువంటి అంశం సోషల్ మీడియా. సోషల్ మీడియాలో మన పార్టీకి సంబంధించినటువంటి వార్తలు వచ్చినప్పుడు లైక్ చేయడం, షేర్ చేయడం ఇలాంటివి మర్చిపోతాయి. ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే మన మీద పుకారులు స్ప్రెడ్ చేసేటట్టుగా వండి మార్చేటటువంటి మసాలా వార్తలు మీరు చూస్తే డిస్లైక్ చేయడం మొదలు పెట్టండి. ఆ కారణంగా వాటి గ్రావిటీ తగ్గుతుంది. మనం సర్క్యులేట్ చేసినప్పుడు
ఎక్కువగా వైరల్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇవి మీరు మీ ఫోన్లలోనే చేయొచ్చు. ఎవరు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ రోజు ఓపెన్ చేయకుండా ఉంటారని నేను మాత్రం అనుకోవట్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సమయంలో మనం వాటిని యూజ్ చేస్తాం. అసలు వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు మన పార్టీ పేజెస్ ని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారా? పూర్తిగా ఎవరైనా లేకుంటే మన స్టేట్ పార్టీ పేజెస్ ని ఫాలో అవ్వండి. లోకల్ గా తిరుపతి శాఖకు ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ ఫేస్బుక్ పేజ్ కానీ దాదాపు 17-18 మందితో ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఒక సిటీ పార్టీకి ఫాలోవర్స్ లేరు. మనకి బాగా సోషల్ మీడియా ఉంది. అది ఇంకా పెరగాలంటే మీ అందరి భాగస్వామ్యం చాలా అవసరము. ఒక రివిజన్ లాగా చూస్తే రిక్రూట్మెంట్ అనేది చాలా ముఖ్యం. నలుగురితో మాట్లాడడానికి పార్టీ అంటే ఏంటి, పార్టీ ఏ స్టాండ్ మీద ఉంటుంది అని తెలుసుకోవడానికి పార్టీ పేపర్ని చదవడం అనేది చాలా అవసరం. పార్టిసిపేషన్స్ లో ఖచ్చితంగా అంటే పార్టీ యాక్టివిటీస్ లో పాల్గొనడం, పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటుగా ఈ సోషల్ మీడియాను కూడా విరివిగా వాడడం కూడా నేర్చుకోవాలి. వితిన్ 6 months లో ఇక్కడే మనకి మీడియా రూమ్ ఉంది. మీలో మీ అంతటా మీరే అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఇచ్చేటటువంటి సందేశాలకు లేదంటే వాళ్ళు తీసుకున్నటువంటి స్టాండ్కు కౌంటర్ ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలి. ఇమ్రాన్ ఇచ్చేస్తాడే, బొబ్బులను ఇస్తాడు, లేదంటే కాదరన్న అంకులు ఇస్తాడు అని ఉండడం కాదు. మీలో కూడా నేను మార్పును చూడాలా. కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ రకంగా తర్ఫీదు కాపాడాలా. అధ్యక్షులు వారికి ఇచ్చిన సూచన ప్రతి 15 రోజులకో 20 రోజులకో ఒకసారి మీరు తెలవండి. ప్రతి 2 నెలలకు ఒకసారి నేను మీతో సమావేశం అవుతాను. నాకు సమావేశమైన ప్రతిసారి వాళ్ళలో మార్పు అనేది రావాలి. ముఖ్యంగా ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, మైనారిటీలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళు. మీరు అందరూ మీ ఎక్స్పీరియన్స్ తో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వండి కాస్త. ఎందుకంటే మనకు చాలా అవసరం. ఎందుకు యంగ్స్టర్స్ ఎక్కువ కనపడుతున్నారు. వీళ్ళని బాగా ట్రైన్ చేయగలిగితే పార్టీకి చాలా ఉపయోగకరంగా మారుతుందన్న సూచన ఇస్తూ మీ అందరికీ నియామకాలు ఎవరెవరైతే నియమింపబడ్డారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొక చిన్న విషయం. నా మీద ప్రేమతో మా వాళ్ళు చాలా ఎక్కువ మాటలు మాట్లాడినారు. ఇమ్రాన్ పొగిడినట్టు, ఇమాము పొగిడినట్టు అందరూ పొగుడుతూ ఉన్నారు. పార్టీలో మనం పొగడ్తల శాతాన్ని తగ్గించాలా, పని ఎక్కువ చేయాలి. అది చాలా ముఖ్యం. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. 62,000 ఓట్ల తేడాతో మనం ఓడిపోయాం. ఇది నిజం. ఆ 62,000 ఓట్లను మనం నిందాలనంటే ప్రతిరోజు కష్టపడాలి. ఎస్, గర్వంగా నా మీద ఉన్న ప్రేమతో వాళ్ళు మాట్లాడిన మాటల్లో నిజాలు కూడా లేకపోలేదు. అవును, ముమ్మాటికి ఈ తిరుపతి నగర ముఖ చిత్రాన్ని మార్చినటువంటి వ్యక్తులు మన వైఎస్ఆర్ తిరుపతి. నేను చిన్నప్పుడు ఉన్న తిరుపతికి ఇప్పుడున్న తిరుపతికి చాలా తేడా ఉంది. మీరు మీ చిన్నతనంలో ఉన్నప్పుడు తిరుపతికి ఇప్పుడు తిరుపతికి కూడా చాలా తేడా ఉంది. 5 ఏళ్ల ముందు ఉన్నటువంటి తిరుపతికి 5 ఏళ్ల తర్వాత ఇప్పుడున్న తిరుపతికి తేడా ఉంది చాలా స్పష్టంగా. ఆ మార్పు ముమ్మాటికి మన వల్లనే వచ్చింది. ఇంకా కూడా తిరుపతి మారాలని కోరుకునేటటువంటి వ్యక్తుల్లో మొదట వరుసలో నేను నిలబడతానన్న మాటలు తెలియజేస్తూ రేపు మళ్ళీ మనకు అధికారం వస్తే తిరుపతిని ఇంకా గొప్పగా కూడా మారుస్తానన్న వాగ్దానాన్ని చేస్తూ అక్కడికి చేరాలంటే మీ అందరి సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి మన నాయకుడు మరోసారి ముఖ్యమంత్రి కావాలి. తిరుపతిలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం మనం చాలా జాగ్రత్తగా ఈ 4 ఏళ్ళు నడవలసినటువంటి అవసరం ఉంది. చాలా పెడతారు ఇమాం అన్నట్టుగా. ఆ కేసులు ఏవి కూడా మనం మర్డర్లు చేసో మరో తప్పుడు పనులు చేసో జైలుకు పోయేటటువంటి పరిస్థితులు రావు. ప్రభుత్వానికి అగెయిన్స్ట్ గా ప్రజల గొంతుకుగా మనం చేసేటటువంటి పోరాటాల మీదనే పెట్టచ్చు. ఆ కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే ఒక కలం పోటుతో కొట్టేస్తారు. అటువంటి వాటికి భయపడద్దండి. రాజకీయాల్లో ముందుకు రావాలంటే ముమ్మాటికి ఇమాం చెప్పినట్టుగా భయం అన్న దాన్ని మనం వదిలేయాలి.
మనం ఎంచుకునేటటువంటి పద్ధతి అసలైందా కాదా అనేది మాత్రమే మనం మెదడులో పెట్టుకోవాలని చెబుతూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ